రాష్ట్రంలో టెట్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. అధికారులు అభ్యర్థులను తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రోజుకి 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మొత్తంగా 80 సెంటర్లలో ఇవాళ టెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. టెట్ ఎగ్జామ్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుతం మనము కర్మన్ ఘాట్ అయాన్ డిజిటల్ సెంటర్ దగ్గర ఉన్నాము. మొదటిసారిగా రాష్ట్రంలో ఆన్లైన్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. సో మొత్తం టెట్కు సంబంధించి 2,86,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో మొత్తం స్టేట్ వైజ్గా 80 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 80 ఎగ్జామ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ, ఎందుకంటే ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు కనుక 15 నిమిషాల ముందే గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. అభ్యర్థులు ముందుగానే రావాలని చెప్పి సూచించినప్పటికీ 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయడంతో చాలా వరకు కూడా కొంత అభ్యర్థులు సెంటర్ల విషయంలో ఆందోళన పడినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? టైంకి చేరుకున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాం సార్. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వచ్చాము. సెంటర్ ముందుగానే చూసుకున్నారు? ముందుగా చూసి నిన్న నైటే చూసుకున్నాము. వచ్చేస్తామని మాకు రెగ్యులర్ వే కాబట్టి మాకు ఎట్లా టైంకి వచ్చేస్తామని టైంకి వచ్చేసినాం. 5 మినిట్స్ బిఫోరే ఉన్నాం సార్. సో ఉపాధ్యాయ అర్హత కావాలంటే కంపల్సరీ టెట్ క్వాలిఫై ఉండాలి. చాలా వరకు కూడా సెంటర్స్ ఆన్లైన్లో మొత్తం 80 ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా నగరంకు వచ్చి టెట్ పరీక్ష రాస్తున్నారు. చాలామంది వాళ్ళ రిలేటివ్స్ కానీ బంధువులు కానీ ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరిగి వికారాబాద్ డిస్టిక్ పరిగి. అంటే అక్కడ దగ్గరలో సెంటర్ ఏం లేదు సార్, ఇక్కడ సెటిల్తో లాంగ్ దూరం వేసాం సార్. ఉదయం వచ్చినాం, 5 o'clock వెళ్తే ఇక్కడ వచ్చినాం. సెంటర్ చూసుకోవడానికి లోపల ఎగ్జామ్ రాస్తున్నాం వాళ్ళు. సో ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కదా, ఏమన్నారు? ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి కొద్దిగా కొత్తగా జర ఇబ్బంది అని తొందరగా దూరం లాంగ్ డిస్టెన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి ఇబ్బంది పడ్డారు. చాలా ముందు జర దగ్గర వేసి అంటే బాగుండే. వికారాబాద్ డిస్టిక్ అందరూ అనుకున్నారు. తర్వాత ఇక్కడ సిటీ వేసేసరికి జర ఇబ్బందితో వచ్చిండ్రు. ఎగ్జామ్ ఎట్లుంటో తెలియదు సార్ వచ్చింది. సో అది టెట్కు సంబంధించి అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి చాలా మంది కూడా హైదరాబాద్ కేంద్రంగానే పరీక్షలు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రోజు నుంచి జూన్ 2 వరకు అయితే పరీక్షలు జరుగుతాయి. 2 సెషన్లలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 9 o'clock నుంచి 11:30 వరకు, ఆఫ్టర్నూన్ 2 నుంచి 4:30 వరకు టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో కూడా కొంత వర్ష ప్రభావం ఉండడంతో జిల్లాలకు సంబంధించినటువంటి ముందుగానే అధికారులు కూడా అక్కడ అలర్ట్ ఉన్నారు. జిల్లా కలెక్టర్లతోని, పోలీస్ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపాలని చెప్పి ఇటు విద్యాశాఖ అధికారులు కూడా ఆర్టీసీని కోరడం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కనుక లోపలికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఈ సరౌండింగ్స్లో ఎగ్జామ్ జరుగుతున్న సరౌండింగ్స్లో మొత్తం జిరాక్స్ సెంటర్లు వీటన్నింటికి కూడా క్లోజ్ చేశారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు కూడా ఏ ఒక్కరిని కూడా బయటకు పంపమని చెప్పి విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే రూల్స్ ఉన్నాయో లోపలికి సంబంధించి హాల్ టికెట్, అదేవిధంగా బాల్ పెన్ మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. రూల్స్ ఎవరైనా అతిక్రమించి ఎగ్జామ్ సెంటర్లలో ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ఇటు అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. అయితే చాలా డిఫరెంట్గా మనం చూసాము. గతంలో జరిగిన మాదిరి కాకుండా టెట్ అనేది ఈసారి కొంత భిన్నంగా జరుగుతున్నది. ఇటు ఆన్లైన్ మోడ్, సిబిటి మోడ్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కనుక సో ఫస్ట్ టైము అభ్యర్థులకు కొంత కొత్త విధానంలోనైతే పరీక్ష జరగనుంది. అయితే దీంతో పాటు రిజల్ట్స్కు సంబంధించి కూడా విద్యాశాఖ అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే జూన్ 12న టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇస్తామని చెప్పి విద్యాశాఖ గతంలోనే షెడ్యూల్ ఇచ్చిన టైంలో పేర్కొనుంది. సో సెంటర్ దగ్గరనైతే పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఎవరు కూడా పరీక్ష ముగిసేంత వరకు కూడా ఈ సరౌండింగ్స్కు రాకుండా పోలీసులు అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి. దీంతో కరీంనగర్, అదేవిధంగా నల్గొండ, మహబూబ్నగర్ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాకపోతే కొంత అభ్యర్థుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే కొంత దూరంలో సెంటర్స్ ఉండడంతో ఉదయం నుంచి 5 గంటల 5:30 గంటల నుంచే సెంటర్స్ చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి చాలా వరకు అభ్యర్థులు కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఆన్లైన్ మోడ్లో పరీక్ష జరుగుతున్నది కనుక జాగ్రత్తగా
పరీక్ష రాయాలని చెప్పి ఇటు అభ్యర్థులకు కూడా విద్యాశాఖ సూచనలు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఏఎన్ఎంలు అదేవిధంగా హెల్త్కు సంబంధించినటువంటి అధికారులను కూడా నియమించారు. ఎవరికైనా ఎక్కడన్నా సెంటర్లో ఇబ్బంది కలిగినా వెంటనే విద్యాశాఖ కూడా అక్కడ నిరంతరం పర్యవేక్షిస్తున్నది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష రాసే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే వాస్తవానికి టెట్ షెడ్యూల్లో కొంత మార్పులు కూడా జరిగాయి. పార్లమెంటు ఎన్నికలు, దాంతోపాటు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో కొంత టెట్ షెడ్యూల్లో మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం జూన్ 2 వరకు అయితే పరీక్షలు జరగనున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో టెట్ ఎగ్జామ్ రాయాలని చెప్పి అభ్యర్థులకు అధికారులు కూడా సూచించడం జరిగింది. ఎక్కడికక్కడ పకడ్బందీగానైతే ఏర్పాట్లు చేశారు. సో జూన్ 2 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి కనుక టెట్ జరిగే ఏవైతే సెంటర్స్ ఉన్నాయో ఈ పరిసర ప్రాంతాల సెంటర్స్ సంబంధించి కూడా హాలిడేస్ను ప్రకటించడం జరిగింది. ఇవన్నీ డిజిటల్ సెంటర్స్ కనుక ఎటువంటి కొంత ఇబ్బంది కూడా ఉండదు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నారు కనుక ముందుగానే అన్ని చెక్ చేస్తున్నారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సిస్టమ్ ఏ రకంగా ఉంది, నెట్ కనెక్షన్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సో మొత్తంగా ఓవరాల్గా స్టేట్ వైజ్గా ప్రశాంతంగా టెట్ పరీక్ష జరిగేయాలని అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. 11:30 వరకు మార్నింగ్ సెషన్, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్ పరీక్షలు అయితే కొనసాగనున్నాయి. చంద్రిక.